ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీరు అనుకోకుండా ముఖ్యమైన పనులను రద్దు చేసుకోవలసి వస్తుంది. ఈరోజు మీరు చాలా పనులతో తిరగవలసి ఉంటుంది. మీ పిల్లలకు సంబంధించి మీకు శుభవార్త అందుతుంది. మీరు అజీర్ణానికి సంబంధించి సమస్యలను ఎదుర్కోవచ్చు. పని ప్రదేశంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ నాన్నగారితో తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. శత్రువులు మళ్ళీ మీకు వ్యతిరేకంగా చురుగ్గా మారవచ్చు. కాలేయ లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగ మార్పుకు దారితీసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు పనిలో ఉత్సాహం పెరుగుతుంది. కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయవచ్చు. మీరు మీ కుటుంబంతో సరదాగా గడుపుతారు మరియు విహారయాత్రలకు ప్రణాళిక వేసుకుంటారు. ఒక పెద్దవారి నుండి మీకు సహాయం లభించవచ్చు. ఆర్థిక విషయాల్లో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. లోహ మరియు నీటి సంబంధిత వ్యాపారాల్లో మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు. గతంలో ఎవరికైనా ఇచ్చిన మొత్తాన్ని మీరు తిరిగి పొందవచ్చు. ఈరోజు చంద్రుడు మీ 2వ ఇంట్లో నీచ రాశిలో ఉండడం వల్ల కుటుంబ సంభాషణలో కొంత భావోద్వేగ సమతుల్యత ఏర్పడవచ్చు. మీ మాటలను నియంత్రించుకోండి. 9వ ఇంట్లో బుధ శుక్ర గురు గ్రహాల ఉనికి మీ జ్ఞానాన్ని గ్రహణ శక్తిని పెంచుతుంది. దీనివల్ల పెద్దల నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. 6వ ఇంట్లో ఉన్న శని ప్రభావంతో మీరు మీ క్రమశిక్షణతో అన్ని అడ్డంకులను ప్రత్యర్థులను అధిగమిస్తారు. 7వ ఇంట్లో ఉన్న కుజుడు మీ తొందరపాటును పెంచుతాడు. ఇది మీ వైవాహిక జీవితంలో వాదనలకు దారి తీయవచ్చు. కాబట్టి సహనంగా ఉండండి. 8వ ఇంట్లో ఉన్న సూర్యుడు ఉండడం వల్ల డబ్బు లేదా వ్యక్తిగత సమస్యల గురించి ఆందోళన కలగవచ్చు. కాబట్టి పన్ను లేదా రుణ విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆందోళన లేదా కడుపు నొప్పి ఇబ్బంది కలిగించవచ్చు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీకు భావోద్వేగ మద్దతు అవసరం అనిపిస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామి నుండి విశ్వాసం మరియు శ్రద్ధపై మీ అంచనాలు పెరగవచ్చు. చిన్న విషయాల పట్ల అభద్రత వాదనలకు దారి తీయవచ్చు. వివాహిత స్త్రీలు పాత సమస్యలను మళ్ళీ లేవనెత్తకుండా చూసుకోవాలి. అవివాహిత స్త్రీలు తీవ్రమైన వ్యక్తిత్వం ఉన్న వారి పట్ల ఆకర్షితులవ్వచ్చు, కానీ వారిని త్వరగా నమ్మడం మంచిది కాదు. ఈరోజు మీ వృత్తిలో దౌత్యం మరియు సహనం చాలా అవసరం. ఉద్యోగం చేసే మహిళలు కార్యాలయ రాజకీయాలను లేదా దాగి ఉన్న వాటిని ఎదుర్కోవచ్చు. మీరు న్యాయ, సౌందర్య, డిజైన్, మీడియా లేదా క్లయింట్లతో వ్యవహరించే రంగాల్లో ఉన్నట్లయితే మీ సంభాషణ నైపుణ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపార రంగంలోని మహిళలు తమ ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి. ఈరోజు ఆర్థిక విషయాల్లో ఊహించని ఖర్చులు మరియు బడ్జెట్ ఒత్తిడి ఉండవచ్చు. అందం, విలాసం లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ప్రియమైన వారికి ఆర్థిక సహాయం అందించే ముందు మీ స్వంత పరిస్థితిని అంచనా వేసుకోండి. ఈరోజు భావోద్వేగ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు ఒత్తిడి మీ దినచర్య మరియు నిద్రపై ప్రభావం చూపుతుంది. అతిగా ఆలోచించడం వల్ల మీ తల బరువుగా అనిపించవచ్చు. తీపి పదార్థాలు మరియు బయటి ఆహారాన్ని పరిమితం చేయండి. ఈరోజు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం మీ శారీరక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి వివాహం ఖరారు కావచ్చు. ఇది ఇంటికి మరింత ఆనందాన్ని చేకూరుస్తుంది. అయితే ఆర్థిక బాధ్యతను నెరవేర్చడంలో కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు. ఒక కొత్త వ్యాపార భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. నిలిచిపోయిన ఆస్తి ఒప్పందం కూడా ఈరోజు ముందుకు సాగవచ్చు. చట్టపరమైన విషయాల వల్ల కొంత సంకోచం కలగవచ్చు, కాబట్టి ఓపికగా ఉండండి. ఈరోజు మీ కళాత్మక, సృజనాత్మకత సామర్థ్యాలు తప్పకుండా వికసిస్తాయి. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సైద్ధాంతిక దృఢత్వం, సమతుల్య మనస్తత్వంతో పనులు పూర్తి చేయడం సులభం అవుతుంది. దుస్తులు, ఆభరణాలు, వినోదంపై డబ్బు ఖర్చు అవుతుంది. మధ్యాహ్నం తర్వాత మీ మనసు సుదీర్ఘ స్థితిలో ఉండి నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. వీలైతే కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. ఈరోజు మీ ఆహాన్ని పక్కన పెట్టి ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాతావరణం సామరస్యంతో నిండి ఉంటుంది. ఈరోజు మీరు మీ పై అధికారుల పూర్తి మద్దతును సులభంగా పొందగలుగుతారు. ఇది మీ పనిని పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. మీరు మీ పై అధికారులను ఏదైనా అభ్యర్థన లేదా ముఖ్యమైన కోరిక కోరాలనుకుంటే అందుకు ఈరోజే అత్యంత ఉత్తమమైన రోజుగా ఉంది. వ్యాపారపరంగా చూస్తే
ఈరోజు చాలా బాగా ప్రారంభం కాబోతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఓ మోస్తారుగా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత సమస్యలు మరియు కుటుంబ ఆరోగ్య ఆందోళన మీ మనసును కలవరపెట్టవచ్చు. ఈరోజు మీరు వ్యాపార రంగంలో ఎదురు దెబ్బను ఎదుర్కోవచ్చు. మార్కెట్ పరిస్థితులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉండవచ్చు. ఇది ఆర్థిక మందగమనానికి దారి తీయవచ్చు. ఉద్యోగస్తులు పనిలో ఏకాగ్రతను నిలుపుకోవడానికి ఇబ్బంది పడతారు. ఏదైనా పెద్ద వ్యాపార మార్పులు చేసే ముందు లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు ఒక కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఒక ప్రత్యేక స్నేహితుని అనుకోని రాక మీకు కొంత ప్రశాంతతను ఇస్తుంది మరియు మీ మనస్సును పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీరు కొన్ని అప్రియమైన లేదా విచారకరమైన వార్తలను వినవచ్చు. అవి మిమ్మల్ని మానసికంగా ప్రభావితం చేస్తాయి. మీ మాటలను నియంత్రించుకోండి మరియు కోపంగా ఉన్న క్షణాల్లో మౌనంగా ఉండడం ఉత్తమం. ఈరోజు ఆత్మ పరిశీలన మరియు సామరస్యానికి సంబంధించిన రోజు అని చెప్పవచ్చు. మీ అంతర్గత ఆలోచనలు మరియు భావాలపై దృష్టి పెట్టడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం కాబట్టి సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు మీరు మీ స్నేహితులతో సమయాన్ని గడపండి. ఈరోజు మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీ ఊహాశక్తిని పూర్తిగా వ్యక్తపరచడానికి వీలు కల్పించే ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేయడానికి ఇది సరైన సమయం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ మానసిక సమతుల్యతకు యోగా లేదా ధ్యానం సహాయపడతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులను నివారించడానికి మీ బడ్జెట్ను పునఃపరిశీలించండి. చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని సంతోషంలో నింపగలవని గుర్తుంచుకోండి. మీ చిరునవ్వు మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి ఎందుకంటే ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చాలా కాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక సమస్యకు ఈరోజు సానుకూల ముగింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు రావడం, చెల్లింపులకు సంబంధించిన సమస్యల పరిష్కారం లేదా ఆర్థికంగా ఊరట కలిగించే వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామం మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపి భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన ఫలితాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. సహచరులు, స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. అవసరమైన వారికి సహాయం చేయాలనే భావన మిమ్మల్ని ఆనందానికి దగ్గర చేస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు బలాన్ని ఇస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల ఆకర్షితులవుతారు. మీరు సాయంత్రం వారి నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు కానుంది. మీరు మీ సొంత భావాలతో పాటు ఇతరుల భావాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి ఇంట్లో సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది. ఏవైనా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సాయంత్రం మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు మరియు వారితో భవిష్యత్తు గురించి చర్చిస్తారు. మీ ఆచరణాత్మక స్వభావానికి ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. సంగీతంపై ఆసక్తి ఉన్నవారికి సినిమా పరిశ్రమ నుండి ఆఫర్ రావచ్చు. మీకు మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై విశ్వాసం కలుగుతుంది. క్రమబద్ధమైన దినచర్యను పాటించడం ద్వారా మీరు మీ అంతర్గత లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. పాత అప్పులను తీర్చడంలో ఒక సీనియర్ నుండి మద్దతు ఉపయోగపడుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతో మీరు ఉపశమనం పొందుతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు గణనీయంగా పరిష్కారం అవుతాయి. మీ ముఖ్యమైన వస్తువులు దొంగలించబడడం లేదా పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున వాటిని సురక్షితంగా ఉంచుకోండి. విద్యార్థులు మరియు యువకులు ఉల్లాసంగా ఉంటారు. మీ బాధ్యతల నుండి మీ దృష్టిని మరల్చవద్దు. వ్యాపారం చాలా చురుగ్గా ఉంటుంది కానీ ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భాగస్వామ్యంలోకి ప్రవేశించేటప్పుడు అన్ని అంశాలను తప్పకుండా పరిగణించండి. పనిలో మీ విధానాల్లో కొన్ని మార్పులు చేసుకోండి. మీ సహోద్యోగులతో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రేమ సంబంధాలలో కొన్ని మనస్పర్ధలు తలెత్తవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి
1. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.